అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనడానికి టెక్కల కాన్స్టిట్యున్సీలో పెన్షన్ తొలగింపుతో పాటు హుదూద్ ఇల్లు ఎవరికైతే శాంక్షన్ చేశారో వారి పేర్లను రద్దు చేస్తూ సాక్షాత్తు మంత్రి అధికారులకు లెటర్ రాయడాన్ని మాత్రం తీవ్రంగా ఖండించినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం మంది ఉన్నారు. ఈరోజు ఆయన గ్రీవెన్స్కి వచ్చి ఎవరైతే లబ్ధిదారులను తొలగించారో వాళ్ళందరూ కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుండి కూడాను పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు వారి పేర్లను తొలగించాలని చెప్పి మంత్రి ఇలా లెటర్ రాయడం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? ఇది కక్ష సాధింపులు ప్రభుత్వం లేకపోతే కూటమి ప్రభుత్వం ప్రశ్న దువ్వాడ శ్రీనివాస్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు? 5 నెలలు కావస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడాను అన్ని విధాలు ఆదుకుంటామని కూటమి ఇచ్చిన మాట ప్రకారంగా రాష్ట్ర ప్రజలు 164 మందిని అసెంబ్లీ పంపించారు. ప్రస్తుతం మాత్రం మీ నియోజకవర్గాలు జరుగుతున్నటువంటి ఆకృత్యాలు ఏంటి? మంత్రితల చర్యల్ని ఏ విధంగా తిప్పికొట్టాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు ఏ వాగ్దానాలు అయితే ఇచ్చారో సూపర్ 6 అని చెప్పారు. సూపర్ 6 వాగ్దానాల్లో ప్రతి మహిళకి బస్సు ఉచితం అని చెప్పారు. మహిళలందరూ కూడా 1500 రూపాయలు 59 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలందరి వరకు కూడా 59 సంవత్సరాల వరకు ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. గ్యాస్ సిలిండర్స్ 3 అని చెప్పారు, ఇవ్వలేదు. అలాగే ప్రతి ఒక్క బిడ్డ స్కూల్కి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తామన్నారు, చెప్పారు, ఇవ్వలేరు. నిరుద్యోగులందరికీ కూడా 20 లక్షల మందికి మరి 3,000 రూపాయల చొప్పున ఇస్తామన్నారు, చెప్పారు. అసలు ఒక ఎమ్మెల్సీగా ఈ మధ్య కౌన్సిల్ సమావేశాల్లో హాజరై నేను వచ్చాను. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఎక్కడా కూడా సూపర్ 6కి సంబంధించినటువంటిది ఒక్క పాయింట్ కూడా పెట్టాల. సూపర్ 6 తాలూకా వాల్యూ ఎంత తెలుసండి? సుమారు 74,000 కోట్లు. 74,000 కోట్లు మీరు బడ్జెట్లో ఎందుకు పెట్టలేదని అడుగుతున్నాను నేను. 3 సిలిండర్స్ ఇస్తామని చెప్పి 1 సిలిండర్కే బడ్జెట్లో పెట్టారు. మరి మార్చిలోగా 2వ సిలిండర్ కూడా ఇవ్వాలి కదా. 4 నెలలకు ఒకటి తీసుకున్నా అవి కూడా లేదు. ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 ఏళ్ళలో జరిగినటువంటి దాష్టికంతో పాటు అవినీతి ఆరోపణలను వెలికి తీసేందుకు ఈ 5 నెలలు వారికి సమయం సరిపోయింది. ఎట్టకేలకు బడ్జెట్ సమావేశాలు అయితే ఏర్పాటు చేశారు. ప్రతిపక్షం లేని అసెంబ్లీలో ఇష్టానుసారంగా వ్యవహరించి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సూపర్ 6 ఏదైతే హామీలు ఉన్నాయో వాటి గురించి కూడా చర్చ కోసం ఎవరో కూడా ముందుకొచ్చే పరిణామాలు అసెంబ్లీలో ఎక్కడా కూడా అదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 14 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడని చెప్పాడు. సాక్షాత్తు అసలు ఎలక్షన్ అయ్యే సంవత్సరంలో ఏం చేస్తామంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతాం. అది అయిపోయిన తర్వాత ఫుల్ బడ్జెట్ పెట్టాలి. ఫుల్ బడ్జెట్ పెట్టుకోలేకపోయారు. 4-5 నెలలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు పెట్టాడు చంద్రబాబు నాయుడు? ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయితే మళ్ళీ ఇప్పుడు మొన్న జరిగినటువంటి సమావేశాల్లో ఫుల్ బడ్జెట్ పెట్టారు. అంటే ఫుల్ బడ్జెట్ పెట్టిన 4 నెలల్లోనే మళ్ళీ బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ సమావేశాలు భారతదేశ చరిత్రలో నేను ఎక్కడ కనీవిని ఎరుగల ఈ రాష్ట్రంలో జరిగింది. సరే, ఎందుకు పెట్టలేదంటే సూపర్ 6లో 74,000 కోట్లు ఫైనాన్స్ అలొకేషన్ చూపించే శక్తి లేదు కాబట్టి, ప్రజలకు మోసం చేయాలనుకున్నారు కాబట్టి పెట్టలేదు బడ్జెట్ సమావేశాలు. ఇంకో విషయం ఏంటంటే 14 లక్షల కోట్ల అప్పు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రజల మధ్య 10 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు ఉందని సాక్షాత్ గవర్నర్ గారి చేత ప్రసంగంలో చదివించిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడు మొన్న బడ్జెట్లో బుక్స్లో నేను చూస్తే 6,42,000 కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికి వచ్చిన అప్పు చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 వరకు చేసిన అప్పు, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో జరిగిన అప్పు అంతా కలిపి 6,42,000 కోట్లు. మరెందుకు గవర్నర్ గారి చేత 10 లక్షల కోట్లు అబద్ధం ఆడారు? ఎందుకు మీరు 14 లక్షల కోట్లు అన్నారు? ఈ లెక్కలు చూపించాల్సి వస్తుంది కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో కాలయాపన చేసి సూపర్ 6 పెట్టుకునే శక్తి లేక మార్చి వరకు సూపర్ 6 అనేది హుష్కాకి జరగవు. ఈ విషయంపై ఈరోజు గ్రీవెన్స్కి రావాల్సి వచ్చింది. ఈ బడ్జెట్లో మరొక లింక్ మీకు ఒక మాట చెప్పిస్తాను. విద్యుత్ ఛార్జీలు నేను ఎప్పుడు పెంచను, పైగా తగ్గిస్తాను అని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈరోజు బడ్జెట్లో 17,000 కోట్ల రూపాయల అదనపు భారాలు విద్యుత్ భారాలు వేశారు. దానికి సంబంధించి ఇప్పుడు అందరి బిల్స్లో కూడా ట్రూ అప్ ఛార్జెస్ బాగా పెరిగి ప్రజలందరికీ చేసినటువంటి మోసం ఈ కూటమి ప్రభుత్వం. అది ఒకవైపు జరుగుతుంది. దాన్ని మేము వ్యతిరేకించాం, మేము వాకౌట్ కూడా చేసాం. ఈరోజు నేను జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే గత ప్రభుత్వ హయాం నుంచే కాకుండా 2014 నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009 నుంచి కూడా పెన్షన్దారులు లబ్ధిదారులు ఎవరైతే పెన్షన్లు అందుకుంటున్నారో అలాంటి వాళ్ళకి 20 మందికి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గౌరవ మంత్రులు ఆంధ్రప్రదేశ్ వారి లేఖ
కింజరాపు అచ్చెన్నాయుడు గారు కోటబొమ్మాలి మండల పరిధిలో గల తాటిపత్రి సచివాలయం పరిధిలో వివిధ కేటగిరీలకు సంబంధించి 20 మంది పెన్షన్దారులను అనర్హులుగా ఉన్నందు కారణం వాటిని క్యాన్సిల్ చేసి సదరు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అచ్చెన్నాయుడు లేఖ నేను అండర్లైన్ చేసింది, మీకు కాపీ కూడా ఇస్తాను. అంటే 20 మంది పెన్షన్లు ఎందుకు రద్దు చేశాడంటే వీళ్ళు ఆ పార్టీకి ఓటేయలేదు, కూటమి ప్రభుత్వానికి ఓటేయలేదు, ఆ పార్టీకి ఓటేయలేదు కాబట్టి 20 మంది పెన్షన్లు రద్దు చేయాలి. వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగనన్న ప్రభుత్వంలో అర్హత ఉంటే చాలు ఇంటికెళ్ళి పెన్షన్లు ప్రభుత్వ పథకాలు అందజేశాం. ఈరోజు అర్హత ఉన్న వాళ్ళు ఎందుకు రద్దు చేస్తున్నారు? కక్షాధిప చర్య కాదా ఇది? బడుగు బలహీన వర్గాల మీద, శ్రామిక తాడిత పీడిత కర్షక వర్గాల మీద ఇది ఉక్కుపాదం కాదా? నేను ఈరోజు కలెక్టర్ ఆఫీసులో ఒక వికలాంగురాలు మహిళకు చూపించాను. 78 సంవత్సరాలు ఒక వృద్ధుడు, 69 సంవత్సరాల మరో వృద్ధుడు, ఇంతమంది వృద్ధుల తాలూకా అర్హుల తాలూకా పెన్షన్లు ఏ విధంగా నువ్వు రద్దు చేయాలనుకుంటున్నావు? నీకున్న అర్హత ఏంటి? అర్హత గల లబ్ధిదారుణ్ణి మంత్రిగా రద్దు చేసే అధికారం నీకుందా? అంటే రద్దు చేస్తారా? వారి పెన్షన్ల రద్దుకి దువ్వాడ సీనే కారణం అని మీరు అనుకోవట్లేదా? నేను ఎలా కారణం అవుతాను? మీ హయాంలో మంజూరైన పెన్షన్లు కాబట్టి ఆయన రద్దు చేస్తారు. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో మంజూరైన పెన్షన్లు ఇవి 2009 ప్రభుత్వ కాలంలో అయినవి. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం 14 నుంచి 19 వరకు ఉంది, అప్పుడు కూడా అందుకున్నారు. 19 నుంచి 24కి అవే మేము కొనసాగించాం. ఎక్కడ ఎవరికి రాష్ట్రంలో రద్దు చేయలే. అర్హత కలిగిన వాడు ప్రభుత్వ పథకాన్ని అందుకోలేదనేవాడు రాష్ట్రంలో ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు జగనన్న కాలంలో. ఈరోజు ప్రారంభమైంది. ఆల్రెడీ పెన్షన్దారులు అయ్యా సూపర్ 6లో ఒక్క ప్రభుత్వ పథకం అమలు చేయలేదు, వాళ్ళ వాగ్దానం అమలు చేయలేదు. వాళ్ళు ఇచ్చింది ఒకే ఒకటి పెన్షన్, ఆ పెన్షన్లో కూడా కోతలు. అంటే ప్రతిపక్ష నాయకులతో పాటు ఎవరైతే ప్రతిపక్ష నాయకులు హయాంలో లబ్ధి పొందిన వారిని కూడా రెడ్ బుక్ అనుకోవచ్చు. రెడ్ బుక్ నా మీద పెట్టు, తప్పు చేసే వాళ్ళ మీద పెట్టు, లేదు మిమ్మల్ని తిట్టే వాళ్ళ మీద పెట్టు. నేను విమర్శిస్తున్నాం, మా మీద ఒక కేసు కట్టావు, ఇంకేం కడతావు కట్టు, జైల్లో పెట్టండి, మేము సిద్ధంగా ఉన్నాం, మేము ఏ నేరాలు చేసామో బయటకు చెప్పండి, మీకు అధికారం ఉంది కాబట్టి రెడ్ బుక్లో పెట్టి కొడతామంటున్నారు, కొట్టండి. లబ్ధిదారులకు వస్తే పేదవాళ్ళకి ఏంటి? వీళ్ళేం తప్పు చేశారు? అభాగ్యులు అంటే పూట గతి లేక ఇబ్బంది పడుతూ ఆ 4,000 రూపాయల పెన్షన్ కోసం కక్కుర్తిపడి నీకు ఓటేశారు. మరి ప్రజలందరికీ నువ్వు ఈరోజు మోసం చేసి నీకు 20 మంది ఏదో అన్యాయం జరిగిందని ఆ ఊర్లో 20 మందికి పెన్షన్లు రద్దు చేయమని సాక్షాత్తు మంత్రి లేఖ, నేను అది చూపెడుతున్నా మీకు. మంత్రి ఎలా లేఖ రాయొచ్చా కూటమి ప్రభుత్వానికి? నేను అడుగుతున్నా, నేను ప్రశ్నిస్తున్నా. ఒకవేళ ఇది జరిగినప్పుడు నేను ఇలాంటి లబ్ధిదారులు ప్రతి గ్రామంలో కూడా ఉన్నారు, ప్రతి గ్రామంలో కూడా రద్దు చేయాలని చూస్తున్నారు. ఇదే జరిగితే లబ్ధిదారుల పక్షాన నిలబడి గట్టిగా మాట్లాడి అవసరమైతే ఉద్యమమే చేస్తాను. లబ్ధిదారుల పక్షాన ప్రతి ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసుల దగ్గర ఇష్యూ స్టార్ట్ చేస్తాం. లబ్ధిదారులకు ఎక్కడ అన్యాయం చేయకండి. మంత్రి గారికి నేను తెలియజేస్తున్నాను, ఇలాంటి పనులు వెనక్కి తీసుకోండి. మళ్ళీ కలెక్టర్ గారికి అదే కోర గ్రీవెన్సల్లో, కలెక్టర్ గారు ఈ అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వండి. ఒకవేళ కాదని మీరు మంత్రి మాటలే అంగీకరించి మీరు చేయలేని పరిస్థితి వస్తే మేము రోడ్డు ఎక్కాల్సి వస్తుంది. లబ్ధిదారుల తరఫున పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది ప్రభుత్వం మీద. మా గొంతే వినిపిస్తాం, విడిచిపెట్టేది లేదని నేను మంత్రి గారికి, ప్రభుత్వానికి, ఇటువంటి పనులు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, మరో విషయం కూడా ఇక్కడ చూడండి, 36 మంది లబ్ధిదారులు. వీళ్ళు హుదూద్ తుఫాన్లో నష్టపోయిన వాళ్ళకి 36 మందికి అప్పటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో ఈ ఇళ్ళన్నీ ఇవ్వటం జరిగింది. అప్పుడు కలెక్టర్ గారు సాక్షాత్ నివాస్ గారు వచ్చి దగ్గరుండి ఇళ్ళు ఇచ్చారు. ఈ ఇళ్ళని క్యాన్సిల్ చేయమని మంత్రి కోరుతున్నాడు. అంటే ఇది పేదవాళ్ళే లబ్ధిదారులు, వీళ్ళని క్యాన్సిల్ చేసేయమంటున్నాడు. క్యాన్సిల్ చేసేసి వాళ్ళ కార్యకర్తలకి మళ్ళీ ఆ ఇళ్ళు అమ్ముకోవడానికి చూస్తున్నారు. ఇది చూస్తూ ఊరుకుంటామని మంత్రి అలా అనుకుంటున్నాడు. క్షమించేది లేదు. 36 మంది మీద కూడా కలెక్టర్ గత వారం కంప్లైంట్ ఇచ్చాను, ఈ వారం కోర్టుకు వెళ్ళాను. కోర్టుకి ఇచ్చిన ఫిర్యాదులను అధికారులు పరిగణనలు తీసుకుంటారంటారా, లేకపోతే బుట్ట దాఖలా చేస్తారా? బుట్ట దాఖలు చేస్తారని అనుమానం మీద కోర్టుకు వెళ్ళి స్టేటస్ కో తెచ్చాను. 36 మందికి కూడా నష్టం జరగకూడదని హైకోర్టుకి ఆశ్రయించడం, హైకోర్టులో మాకు న్యాయం జరిగింది. పేద ప్రజలందరికీ కూడా స్టేటస్ కో వచ్చింది. ఇప్పుడు వాళ్ళపైన కోర్టులో మేము పోరాడుతున్నాం, వాళ్ళకే నష్టం జరగకుండా. ఈ లబ్ధిదారులను కూడా ఒకవేళ ఇలాగే గ్రామాన హింసిస్తే వీళ్ళపైన కూడా మేము కోర్టును ఆశ్రయించవలసి వస్తుందని అంతకుముందు మేము గ్రీవెన్సల్లో గౌరవంగా మేము తెలియజేయడం జరిగింది. ఈరోజు చూస్తే కనుక రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన పక్ష నేతల మీదే కాదు, గత 5 ఏళ్ళలో ఎవరైతే లబ్ధిదారులు ఆ పథకాలు పొందారో వారిపై కూడాను రెడ్ బుక్ పాలన మాత్రం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తెరతీసిన వైనంలో టెక్కల కాన్స్టిట్యున్సీలో పేదల కోసం కట్టినట్టు హుదూద్ ఇల్లు లబ్ధిదారులు, అదేవిధంగా ఒక గ్రామంలో 20 మంది పెన్షన్దారులు
వారు వైసీపీ హయాంలో కాకుండా కాంగ్రెస్ పార్టీ హయాంలో పెన్షన్లు పొందిన వారిని కూడాను కేవలం కూటమి ప్రభుత్వం ఓటు వేయలేదనే ఉద్దేశంతో వారు తీయమని చెప్పడం, ఆయన పేరుతో లెటర్ అని ఈ పరిణామాలన్నీ కూడాను తాము లబ్ధిదారులకు అండగా ఉంటారు. బాధితులకు న్యాయం జరిగినంత వరకు అధికారులు కానీ స్పందించకపోతే రోడ్లు పైకి వచ్చి ఆందోళన చేస్తాం. మరో చూస్తే ఓటాన్ బడ్జెట్తో ఈరోజు కాలయాపన చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి సుమారు 17 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు విద్యుత్ ఛార్జీలు భారం పడే విధంగా ప్రజల్లో పడింది. ఈ కూటమి ప్రభుత్వం పాలన నమ్మి ఈరోజు ఓట్లు వేసిన పాపానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడే పరిపాలన కొనసాగుతుందని దువ్వాడ శ్రీనివాసరావు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో బాధితులకు అండగా ఉండి మాత్రం పోరాడతాం. ఈ విషయంలో అధికారులు కూడాను విధి నిర్వహణలో నేతల కనుసైకిల్లో పనిచేస్తే వారిని కూడాను రోడ్డుకి ఇచ్చేందుకు వెనకాడబోమని కూడా హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.